మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని 3 మండలాలలో చెరువుల కబ్జాకు ఎవరైనా ప్రయత్నిస్తే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగన్నాథం తెలిపారు. జగన్నాథం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, కౌడిపల్లి సబ్ డివిజన్. నాకు 3 మండలాలు ఉన్నాయి. కౌడిపల్లి, కొల్చారం, చిలిపిచేడు. మొత్తం దానికి 3 మండలాల పరిధిలో 340 చెరువులు ఉన్నాయి. అవి ట్యాంకులన్నీ ఈసారి అన్నీ సర్ప్లస్ అయినాయి, మంచిగా నిండినాయి, బాగానే పంటలు పడినాయి. రైతులు సంతోషంగానే ఉన్నారు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఎలాంటి మరమ్మతులు, ఎలాంటి డ్యామేజ్ మాత్రం ఇలా కాలేదు. కాబట్టి దాదాపు వర్లు అన్నీ బాగానే పడ్డాయి. జైలు మళ్ళీ వర్క్ ఇన్స్పెక్టర్లు అందరూ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నాము. ఎలాంటి మా బ్రీచ్లు అయినా వెంటనే మాకు ఇన్ఫామ్ చేస్తారు. ఏది ఉన్నా కానీ ఇమీడియట్గా టెంపరీ రిపేర్స్ కింద మేము వర్కులన్నీ టేకప్ చేస్తాం. ఇంకోటి కౌడిపల్లి మండలంలో దాదాపు కుంటలు, చెరువులు కబ్జాలో ఉన్నాయి. వాటిపైన మీ కుంటలు చెరువులు కబ్జాలు ఉన్నాయి అంటారు కదా. మేము ఎంఆర్ఓ, ఆర్ఐ, సర్వేర్, మండల సర్వేర్ అందరు కలిసి జాయింట్ ఇన్స్పెక్షన్ చేసేసి దాంట్లో ఎవరైతే కబ్జాలు ఉన్నారో మొత్తం ట్రెంచ్ కొడతాం. మనం సికం ఎంత ఉందో మొత్తం ట్రెంచ్ సర్వే చేసి ట్రెంచ్ కొట్టేసి ఆ కబ్జాలు ఉన్న వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. అట్లేం లేదు. మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి. మా ఎస్సీ గారు, మా ఈ గారు, గవర్నమెంట్ నుంచి మాలాంటి ఎలాంటి కుంటలు కబ్జాలు ఉన్నాయి ఇమీడియట్ రిపోర్ట్ ఇస్తాము. ఒకవేళ కబ్జాలు ఉన్న వాళ్ళపైన మాత్రం కఠిన చర్యలు వాళ్ళకు పోలీస్ స్టేషన్కు రిపోర్ట్ ఇస్తాం. ఈ మినీ ట్యాంక్ బండ్ పరిస్థితి ఏంటి సార్? మరి మినీ ట్యాంక్ బండ్ పరిస్థితి ఆల్రెడీ ట్రెండ్స్ తీసిరు కదా, దాన్ని రైతులు తీసేసి పంట పండించుకుంటారు. వారిపైన ఎలాంటి అది అంటే చర్యలు తీసుకోలేదు రెవెన్యూ వాళ్ళు. అది గిట్లా మేము మళ్ళీ జాయింట్ సర్వే చేస్తాం. మొన్ననే 3 రోజుల కింద ఎంఆర్తో మాట్లాడుతూ ఆయన టైం ఇస్తున్నాడు, ఆర్ఐని పంపిస్తున్నాడు, మండల సర్వేని పంపించి మొత్తం ట్రెంచ్ కొట్టేసి ఎవరైనా కబ్జా గురి అయితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అంటే ఒక రైతు చెప్పిండు, సర్వే ఒక విధంగా అయితే ట్రెండ్స్ ఒక విధంగా తీసిరని చెప్పి. అట్లా ఉండదు. ఎందుకంటే సర్వేరు, ఇంజనీర్స్, మా మండల ఇంజనీర్ ఉంటాడు, సర్వేర్ ఉంటారు. నేను గిట్లా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్, నేను గిట్లా వాళ్ళతో ఫాలో అయ్యి మా ఎంఆర్ఓని తీసుకొచ్చి మొత్తం ట్రెంచ్ ఈసారి నక్ష ఉంటుంది. ఆ నక్ష ప్రకారం ట్రెంచ్ తీసేసి ఎవరైనా ముందు కోర్సు జరిగితే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. దాదాపు ఆ మినీ ట్యాంక్ బండ్లోనే వచ్చేసి ఒక 30 నుంచి ఎకరాల వరకు ఒక ఇంచ్ గిట్లా వాళ్ళకి కబ్జాలకు గురి కాకుండా చూసే బాధ్యత డిపార్ట్మెంట్కి ఉంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్కి, ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఉంటుంది. ఒకవేళ జరిగిననుకో క్రిమినల్ కేసు చేసేసి వాళ్ళు మొత్తం ఎంక్రోచ్ చేసుకుంటాం, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు మీరు తీసుకోవడానికి టైం ఎంఆర్ఓతో టైం తీసుకుంటాం. ఎందుకంటే రెవెన్యూ వాళ్ళు కొద్దిగా బిజీలో ఉన్నారు. ఎంఆర్ఓ మొన్న 3 days బ్యాక్ నేను కలిసిన తర్వాత ఎంఆర్ఓ ఈ 1 weekలో మేము ట్రెంచ్ తీసేస్తాము, సర్వే కండక్ట్ చేసేసి. ఎందుకంటే మండల్ సర్వే ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి ఇంకో సర్వేర్ అపాయింట్మెంట్ చేసేసి ఇక్కడ ఉన్న మండల్ సర్వేర్, కౌడపల్లి మండల్ సర్వే శివంపేట ట్రాన్స్ఫర్ అయింది మొన్న వారం కింద నాకు తెలిసింది. కాబట్టి కొత్త సర్వేర్ రాగానే మా ఏఈ గారిని, మండలి ఏఈను, నేను గిట్లా వెళ్తాను. ప్లస్ ఎంఆర్ఓని తీసుకెళ్ళి అందరి సమక్షంలో మేము వాళ్ళ రైతుల సమక్షంలో ట్రెంచ్ది మాత్రం సర్వే చేస్తాం. ఈ కుంటలు కూడా ఆల్మోస్ట్ అన్ని కుంటలు ఏది అయినా మాకు ఏదైనా అన్ని డిపార్ట్మెంట్ నుంచి సర్వే చేయమని ఆదేశాలు ఉన్నాయి. ఒకటి బై ఒకటి అన్నీ చేస్తాం. ఎందుకంటే 340 కుంటలు ట్యాంక్స్, చెరువులు అన్నీ ఉన్నాయి. అన్నిటి మీద మేము యాక్షన్ తీసుకుంటాం. ప్రతిదీ గవర్నమెంట్ ప్రాపర్టీ. డ్యామేజెస్ అయినా ఏం డ్యామేజెస్ వెంటనే టెంపరీ రిపేర్ కింద చెరువుల మరమ్మతులు చేస్తూనే ఉంటాం. అన్ని ప్రతిపాదనలు పంపిస్తున్నాం. ఎందుకంటే మా జేఈలు, వర్క్ ఇన్స్పెక్టర్లు,